వచ్చాను. ఈ రోజు నేను చూపించబోయేది ఎర్రకారం అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలండి. 1 బిగ్ సైజ్ ఆఫ్ ఆనియన్ తీసుకున్నాను. ఇక్కడ 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర తీసుకున్నాను. ఇక్కడ ధనియాలు కూడా కొంచెం తీసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ఆఫ్ ధనియాలు కూడా తీసుకున్నాను. అన్నీ రాగానే తీసుకున్నానండి, ఏది వేపట్లేదు. నేను ఇక్కడ చింతపండు, మనకి స్మాల్ మార్బుల్ అంతా చింతపండు తీసుకున్నాను. ఇక్కడ తెల్లపాయలు తీసుకున్నానండి, అంటే గార్లిక్. కావలసిన వాళ్ళు తీసుకోండి, తినని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఎండుమిరపకాయలని కట్ చేసుకున్నాం కదండి, అవన్నీ నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకున్నాక మనం మిగతా పదార్థాలు కూడా వేసుకుందామండి. ధనియాలు, జీలకర్ర, మనకి ఎర్రకారంకి తగినంత ఉప్పు, కొన్ని గార్లిక్ తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు, ఇక్కడ ఆప్షన్. ఫస్ట్ నేను మిక్సీ చేసుకుంటున్నానండి. మిక్సీ నేను హాఫ్ గ్రైండ్ చేసుకుంటున్నాను, ఫుల్ గ్రైండ్ చేయట్లేదు. ఇక్కడ ఈ హాఫ్ గ్రైండ్ అయిన తర్వాత మనకి దీంట్లో ఉల్లిపాయలని, చింతపండుని మనం యాడ్ చేస్తాం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చింతపండు. ఒకసారి చేసుకుంటే మళ్ళీ చేసుకుంటారండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు అన్నీ కలుపుకుంటున్నాను. ఉల్లిపాయల్లో ఉన్న వాటరే సరిపోతుందా అండి? లేదు, మీకు కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ యాడ్ చేయొచ్చు. స్మూత్ పేస్ట్ వస్తుంది. ఫుల్ మరీ ఓవర్ గ్రైండ్ చేయొద్దండి, కొంచెం కచ్చా పచ్చాగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత కన్సిస్టెన్సీ ఎంత బాగుందో. ఇట్లా స్లోగా మనం గ్రైండ్ చేసుకుంటూ చూసుకోవాలండి. ఒకసారి టేస్ట్ చేయండి, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాక ఇంకా తీసేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం సాల్ట్ వేసి ఒకసారి మళ్ళీ మిక్సీ చేసుకోండి. మన ఎర్రకారం రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీ మన ఎర్రకారం రెడీ అయిపోయింది. దీన్నే నేను చాలా విధాలుగా యూజ్ చేస్తాను. రైస్ కూడా చేస్తానండి, అది ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు నేను దోశ ఎర్రకారం దోశ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీని మీద ఇప్పుడు చూస్తున్నాను కదా, దోశ వేసుకున్నాను. దోశ మీద ఇలా ఎర్రకారం స్ప్రెడ్ చేసి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. మన పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఎర్రకారం ముందుగా చేసి పెట్టుకొని మన ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఉప్మాలోకి తినొచ్చు, కొంతమంది ఇడ్లీలో కూడా తింటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా టేస్టీగా ఉండే మన ఎర్రకారం రెడీ. ఇప్పుడు నేను సర్వ్ చేస్తున్నానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన ఎర్రకారం దోశ. Thank you for watching my videos and see you in the next video.